నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే డిలిమిటేషన్ తో ముడిపెట్టడమే ప్రధాన అభ్యంతరమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళల పట్ల కపట ప్రేమను ప్రదర్శిస్తుందని విమర్శించారు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి పార్టీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు వెల్లడించారు. మహిళా శక్తిని ముందుకు తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని, ఇందిరాగాంధీ ప్రధానిగా వ్యవహరించిన ఉదాహరణను ప్రస్తావించారు. మహిళా బిల్లును తొలిసారిగా ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు. బిల్లుకు తమ పార్టీ సిద్ధాంతపరంగా మద్దతు ఉన్నప్పటికీ డిలిమిటేషన్ అంశాన్ని అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాటారం సభలో పాల్గొని రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న నేపథ్యంలో రైతులు, ప్రజలు సభకు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నగర మేయర్ మహంకాళి స్వామి, కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, మారేలి రాజిరెడ్డి, తానపర్తి గోపాలరావు, గుండేటి రాజేష్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ వారి యొక్క ప్రభుత్వం ఈరోజు ఈ దేశాన్ని, దేశ ప్రజలను మోసం చేస్తున్న తీరు చాలా స్పష్టంగా దేశం మొత్తం కూడా గమనించడం జరిగింది. మహిళా బిల్లు అని చెప్పి డీలిమిటేషన్తో పొత్తు పెట్టి వాళ్ళ మహిళలను మోసం చేసి ఒక కపటమైన, ఒక దుర్మార్గమైన ఆలోచనను మహిళలపై మేము తప్ప ఇంకెవరు చేయలేని ఒక కపట ప్రేమను చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ అనే కార్యక్రమాన్ని తెర మీదికి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం, ఈ దేశ తొలి ప్రధానిగా ఇందిరాగాంధీ తో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్గా అనేకమైన ముఖ్యమైన పదవుల్లో, స్పీకర్గా రీసెంట్గా మన తెలంగాణ ఇచ్చిన మీనా కుమార్తో సహా ఇలా మహిళా శక్తిని ముందుకు తీసుకొచ్చి సమానమైన గౌరవం ఇవ్వాలి, ఈ దేశంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే ఆలోచన చేసి మన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చాచా నెహ్రూ గారి నుంచి మొదలు పెట్టుకుంటే తరతరాలుగా ఈ భారతదేశంలో సమానమైన హక్కుల గురించి నిరంతరం ప్రయత్నం చేసినటువంటి ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీ. 2023లోనే నాకు గుర్తుంది, అంత అప్పుడే కదా, మహిళా బిల్లు తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ప్రియాంక గాంధీ గారు కానివ్వండి, యావత్ కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు మేము పూర్తి శాతం మద్దతు ఇస్తా ఉన్నాం. కానీ డిలిమిటేషన్తో ముడిపెట్టి భారతదేశంలో బలహీన వర్గాల వారికి బీసీల రిజర్వేషన్, ఎస్సీల రిజర్వేషన్, ఎస్టీల రిజర్వేషన్, మైనార్టీల రిజర్వేషన్తో పాటు దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగద్దు, సమానమైనటువంటి హక్కు రావాలని ఒక నినాదాన్ని ఇవ్వడం ఇవాళ బీజేపీ పార్టీకి ఎక్కడ కూడా ఇది మా ఉనికిని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రమాదాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుందని విశ్వ ప్రయత్నాలు చేసి దీన్ని లెక్కాలని ప్రయత్నం చేశారు. కానీ చివరగా ధర్మం గెలిచేదన్నట్టుగా మహిళలపై కపట ప్రేమను చూపిస్తూ, మహిళా బిల్లు పేరుతో దేశాన్ని చెక్కలు ముక్కలు చేస్తూ, దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తూ,
బీసీ రిజర్వేషన్ ని తెర మీదకు రాకుండా భూస్థాపితం చేసేటువంటి దుర్మార్గమైన చర్యలు ఇవాళ ధర్మం గెలిచింది. బీజేపీ కుట్ర ఇవాళ నెగ్గలేదు. అహంకారంతో 15-13 సంవత్సరాలుగా భారత ప్రభుత్వాన్ని నడిపిస్తూ మేము ఏది చెప్తే అదే వేదం అనే విధంగా మాకు కావాల్సిన రీతిలో మేమే ఈ భారత రాజకీయ వ్యవస్థను నిర్మించుకుంటాం, మాకు ప్రాంతాల్లో మా బలం ఉన్నటువంటి ప్రాంతాల్లో రాజకీయంగా నిరంతరం మేమే ఉండే విధంగా చేసుకుంటాం అనేటువంటి ఒక ఆలోచన, దక్షిణ భారతదేశాన్ని విడదీసేటువంటి ఒక చిందగా చేసేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనను ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీకి ఈ దేశ రక్షణ కొరకు పోరాటం చేస్తున్న ప్రతి ఒక్క నాయకులు ఇలా గట్టిగా విభేదించి భారతదేశానికి న్యాయం చేసిన విషయం చెప్తాం. ఇది భయంకరమైనటువంటి దాడిని తిప్పికొట్టినటువంటి ఒక గొప్ప చరిత్రాత్మకమైన రోజు. దీంట్లో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు గత 2 నెలల నుంచి ఏదైతే డీలిమిటేషన్ సంబంధించిన పునర్విభజన సంబంధించిన అంశంపై దక్షిణ భారతదేశానికి పూర్తి శాతం అన్యాయం జరగబోతా ఉంది. ఆ రోజు భారతదేశం స్వతంత్రం కొరకే బ్రిటిష్ సంబంధించిన వారిపై బ్రిటిష్ వారిపై క్విట్ ఇండియా ఈ దేశాన్ని వెళ్ళి వదిలిపోండి అనేటువంటి నినాదంతో స్వతంత్ర పోరాటం చేసిన ఈరోజు బీజేపీ నాయకులు మోడీ చేసే ఆలోచనతో ఇవాళ స్ప్లిట్ ఇండియా అనే ఒక నినాదానికి తెరదీసే కార్యక్రమానికి అడ్డుకొని ఈరోజు నిజమైన స్వతంత్రవాదులందరూ కూడా పోరాటం చేసి ఈరోజు జరుగుతున్న అన్యాయాన్ని ఆపినారు. దీనికి నిజంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక భారతీయుడిగా దక్షిణ భారతీయుడిగా తెలంగాణ రాష్ట్ర నుంచి నేను ధన్యవాదాలు తెలుపుతాను. స్ప్లిట్ ఇండియా అంటే దేశాన్నే విభజించేటటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన మోడీ చేసినారని చెప్పి ఖచ్చితంగా చెప్తాను. ఇవాళ దక్షిణ భారతానికి అన్యాయం చేస్తే రేపు ఎప్పుడైనా సరే మా ప్రాంతంలో మేము బలంగా ఉంటాం, ఉత్తర దేశంలో మేము పాలన చేస్తాం, దక్షిణ భారతదేశాన్ని చిన్నగా చేసి వారు ఏం చేసుకున్నా పర్వాలేదు, వారు ఉద్యమించినా పర్వాలేదు, అవసరం అనుకుంటే దేశం నుంచి విడిదిద్దామన్న ఒక దుర్మార్గమైన ఆలోచన ఇలా తెర వేసినటువంటి చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది. ఈ దేశంలో ప్రేమించేటువంటి ఈ బిల్లును వ్యతిరేకించిన ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు దీనికి దేశానికి తెలియజేసే విధంగా పోరాటం మొదలుపెట్ట రేవంత్ రెడ్డి గారి అనే అంశాన్ని ఇలా గర్వంగా చెప్తాను. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాల అబద్ధాలు ఆడినా, ఈ దేశాన్ని అదాని అంబానీలకు కట్టుబెట్టాలన్నా, ఈ దేశాన్ని అమెరికా లాంటి దేశానికి ట్రంప్ చేతిలో పెట్టి కీలుబొమ్మగా చేసే ప్రయత్నం చేసిన భారతీయులు అందరూ కూడా అడ్డుకుంటారు. దుర్మార్గమైనటువంటి పరిపాలన అంతమొందించే సమయం దగ్గర పడ్డదనే అంశాన్ని మీ ద్వారా వారిని హెచ్చరిస్తాను. మహిళా శక్తిని నిరంతరం ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ స్వచ్ఛంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చెప్తా ఉన్నాం, మేము కూడా చెప్తా ఉన్నాం. మీకు నిజంగా ప్రేమ ఉంటే పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ పెట్టండి, ప్రత్యేక సమావేశాలు పెట్టండి, కేవలం మహిళా బిల్లుతో ముందుకు రండి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బేషరతుగా ఇంకా ఎక్కువ శాతంలో ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ దేశాన్ని వక్కలు చేసి దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తారంటే, బీసీ రిజర్వేషన్ తీసుకురాకపోతే, ఎవరికి దక్కాల్సిన రిజర్వేషన్ వారికి రాకపోతే
దీనిపై నిరంతర పోరాటం కొనసాగిస్తాం. న్యాయం జరిగే వరకు చేస్తాం. రాబోయే 3 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వస్తాం. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మహిళా రిజర్వేషన్స్తో పాటు బీసీ రిజర్వేషన్స్ ఖచ్చితంగా చేసి తీరుతాం. బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జైత్ర యాత్రలో భాగంగా ఈ రోజు జగిత్యాలలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు హాజరవుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి తెలిపారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ జగిత్యాలకు రావడం పట్ల కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై కేసీఆర్ సభలో మాట్లాడి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణ ప్రజలకు భరోసా కల్పిస్తారని హరీష్ రెడ్డి అన్నారు. ఈ సభలో పాల్గొనడానికి రామగుండం నియోజకవర్గం నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అభిమానులు వందలాది మంది కార్యకర్తలతో జగిత్యాలకు బయలుదేరినట్లు చెప్పారు. ఇదే సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాల పాటు సేవలందించిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందనే భావనతో, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ప్రజా రైతు వ్యతిరేక విధానాలపై అసంతృప్తితో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు హరీష్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జావేద్ పాషా, పొలాటి శ్రీనివాసరావు, నడిపెల్లి సాయి, హరీష్, బోరుగు వంశీకృష్ణ, రాజ్ కుమార్, బొబ్బిలి సతీష్, ఆకుల రమేష్, శ్రీను, నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మీరే పోతే ఎట్లా నువ్వే అడ్డా ఉన్నావు కాదు. తెలంగాణ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, గొప్పలేశ్వర్ గారి నాయకత్వం, హరీష్ రెడ్డి గారి నాయకత్వం, హరీష్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ యాత్రకు అరుణుదాం జగిత్యాల చైత్ర యాత్రకు రెడ్డి గారి నాయకత్వం, హరీష్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. జై జగిత్యాలలో జరగబోతున్నటువంటి జగిత్యాల జైత్రయాత్ర పేరిట ప్రజా ఆశీర్వాద సభ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, మా ఆరాధ్య దైవం తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు మరి చాలా రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలనపై మాట్లాడడానికి, అలాగే
కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి ఇలా వారు రాబోతున్నటువంటి సందర్భంలో రామగుండం నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము, అలాగే కేటీఆర్ హరీష్ రావు గారుల అభిమానులు, అట్లాగే నా ఫౌండేషన్ సభ్యులు, నా మిత్రులు, కార్యకర్తలందరం కూడా వందలాదిగా ఇక్కడి నుండి తరలి వెళ్తున్నాం. ఈరోజు అట్లాగే జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి కాంగ్రెస్ మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనేకమైనటువంటి సేవలు చేసి ఆ పార్టీలో అన్యాయాలకు గురై అట్లాగే రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలనపై, రైతు వ్యతిరేక పరిపాలనపై మనసు చెదిరి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతే రైతుల జీవితాలు బాగుపడతాయి, సింగరేణి కార్మికుల కష్టాలు తీరిపోతాయి, నిరుద్యోగులకు మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం మొత్తం సువర్ణమయంగా తయారై కలకల్లాడుతూ ఉంటుందని చెప్పేసి నమ్మి ఇలా జీవన్ రెడ్డి గారి పార్టీలో జాయిన్ కాబోతున్నటువంటి సందర్భంలో మేమందరం కూడా ఇక్కడ వారిని పార్టీలోకి ఆహ్వానించడం కోసము, అలాగే మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి అమూల్యమైనటువంటి సందేశం వినడానికి ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక పరిపాలనపై కేసీఆర్ గారి డైరెక్షన్లో లక్షలు కాదు కోట్లాది మంది కార్యకర్తలం కార్యోన్ముఖులమై చెయ్యి కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయబోతున్నాం. మరొకసారి రాబోయేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. రైతులందరూ కూడా గుండె నిండా ధైర్యంతో భరోసాతో ఉండండి అని చెప్పేసి మేము ఇక్కడ నుండి పిలుపునిస్తూ ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కేసీఆర్. తన సతీమణి పుట్టినరోజున ఓ నిరుపేద కుటుంబానికి ఆపన్నాస్తం అందించాలనే ఆలోచన రావడం అభినందనీయమని పోతుల చంద్రపాల్, నీనా మార్గరెట్ దంపతులు, కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. సోమవారం స్థానిక చంద్రశేఖర్ నగర్ కు చెందిన పోతుల నీనా మార్గరెట్ పుట్టినరోజును పురస్కరించుకుని భర్త, సింగరేణి విశ్రాంత ఉద్యోగి, OC1 మాజీ EP ఆపరేటర్, కళాకారుడు, క్రీడాకారుడు చంద్రపాల్ కుటుంబ సభ్యులు, జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక గంగానగర్ లోని లారీ డ్రైవర్ మమతాగిరి సతీష్ కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, స్వీట్లు అందజేశారు. లారీ డ్రైవర్ సతీష్ గత 5 సంవత్సరాల క్రితం ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటికే పరిమితమయ్యాడు. కుటుంబ పోషణ భారంగా మారిన ఆ కుటుంబం గురించి తెలిసిన చంద్రపాల్ తన సతీమణి నీనా మార్గరెట్ పుట్టినరోజు పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి సతీష్ ఇంటికి వెళ్లి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పుట్టినరోజున బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలు ఆర్భాటంగా చేసుకోవడం కన్నా నిరుపేద కుటుంబానికి ఆపన్నాస్తం అందించాలనే ఆలోచన రావడం అభినందనీయమన్నారు. ఇది స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది తమ పుట్టినరోజు, వివాహ దినోత్సవం సందర్భంగా సమాజంలో సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని ఇతోధికంగా ఆదుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ముత్తారం మండలం సీతంపేట సర్పంచ్ గా ఎన్నికైన గంగానగర్ వాసి ఇండ్ల కృష్ణవేణిని ఆత్మీయంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నీనా మార్గరెట్ తో పాటు చంద్రపాల్ కుటుంబ సభ్యులు, జాన్ ఈవెన్, శాంతి నిరీక్షణ ఫౌండేషన్ నిర్వాహకులు, సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ, మ్యాజిక్ రాజా, హరి, అంజన్న, బోడకుంట వెంకటరాజం, వెంకటలక్ష్మి, తిరుపతి, సిద్ధు, సతీష్ భార్య ఉమా తదితరులున్నారు. ఈ ప్రాంతం అంటే ఒక గుండెకాయ అంటే గంగానగర్. ఒక మాట చెప్పాలి, కార్మిక కుటుంబాలకు. మరి ఈ కార్మిక కుటుంబం నుండి మరి ఎక్కడో వాళ్ళ సొంత ఊళ్ళో అత్తగారింటి దగ్గర ఘన విజయం, ఒక మాట చెప్పిన ఘన విజయం సాధించింది. అది ఓడిపోతారు అంటే బాగా ఉత్కంఠమైనటువంటి పోటీ ఉండే ఒక మంచి పోటీదారు ఉండే. ఆ పోటీ మీద ఒక మంచి ఘన విజయం సాధించినటువంటి మా కృష్ణవేణి సర్పంచ్కు మా అక్కగారి ద్వారా ఒక చిన్న సత్కారం, ఎందుకంటే ఈ బర్త్డే సందర్భంగానే వారిని. అందరికీ నమస్కారం. ఈరోజు కళాకారులు, సింగరేణి రిటైర్డ్ కార్మికుడైనటువంటి అన్నగారు పోతుల చంద్రపాల్ గారి సతీమణి నీనా మార్గరెట్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని లేవలేనటువంటి పరిస్థితులు, కుటుంబానికి పెద్ద దిక్కు, కుటుంబాన్ని పోషించాల్సినటువంటి వ్యక్తే లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఒక దయనీయమైన పరిస్థితిని చూసి ఎంతో కొంత ఆ కుటుంబానికి చేయూతను అందించాలి. ఈ సందర్భంగా, ఈ పుట్టినరోజు సందర్భంగా బంధుమిత్రుల మధ్య, స్నేహితుల మధ్య చేసుకునే జల్సా కంటే ఒక అభాగ్యునికి
అంటే ఈ పదం వాడకూడదు, కానీ ఆ పరిస్థితి చూస్తా అంటే అట్లా అనిపించేటటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో కొంత ఆర్థిక చేయూత ఎంతో కొంత తమకు తోచినంత చేయడం అనేది ఒక మంచి కార్యంగా నిర్వహించారు. అందుకని ఆ దంపతులను, ఆ కుటుంబాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది అంటే ఈ వార్త రూపంలో కూడా నిజానికి మీ ముందుకు రావడానికి మరొక కారణం, ప్రధాన కారణం మరొకటి ఉంది. దీని మూలంగా మరికొంతమంది అయినా కానీ, అంటే ఈ వ్యక్తి యొక్క పరిస్థితి తెలిసి ఎవరైనా దాతలు ముందుకు వస్తే వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని స్పందిస్తే ఈ కుటుంబానికి మరింత మేలు జరుగుతుందనేది నిజానికి ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకని ఎవరైనా దాతలు స్పందించండి, ముందుకు రండి. ఈ సతీష్ని అలాగే ఇటువంటి వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో చాలామంది ఉన్నారు. పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, ఆ కార్యక్రమాల్లో వారికి మీ వీలైన చేయూతను అందించారు. ఆ కుటుంబంలో ఎప్పుడు మానవీయత వెలిగురుస్తుంటుంది. అపాన్నాసం అందించాలి, చేయితనివ్వాలనేటువంటి ఆలోచన ఆ కుటుంబానికి, ప్రతి ఒక్కరికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కుటుంబమే పూర్తుల కుటుంబం. మరి వాస్తవానికి ఆ ఇంటి యజమాని చంద్రపాల్ మా బావగారు, వాస్తవానికి ఆయన కూడా ఒక మంచి విలువలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, సమాజం గురించి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, సమాజంలో ఉండేటువంటి కష్టాల్లో నుంచి, నష్టాల్లో నుంచి సమాజం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కాబట్టి ఆ కుటుంబాన్ని అట్లా తయారు చేసినటువంటి ఘనత ఆయనకు దక్కింది. అందులో భాగంగా మరి మా చంద్రపాల్ విజయానికి ముఖ్య కారణం కేవలం చంద్రపాలే కాదు, ఆ కుటుంబం అనేది ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉండడానికి, ఆ కుటుంబం మంచి పటిష్టంగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారకురాలు మరి చంద్రపాల్ గారి సతీమణి, వారే మార్గరెట్ గారు. వారి పుట్టినరోజు ఈరోజు. మరి పుట్టినరోజు కేవలం తన కొడుకు, కోడలు, అలాగే బిడ్డ, అల్లుడు, మన్మలు వాళ్ళ మధ్య జరుపుకోకుండా మరి నేను ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒక సహాయం చేయాలి, ఆ సహాయం అనేది ఇతరులకు స్ఫూర్తి కావాలి, సమాజంలో ఒక కుటుంబానికి ఓదార్పులు ఇస్తే నాకు ఒక మంచి ఆశీస్సులు ఉంటాయి, వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే నాకు ఆశీస్సులు ఉంటాయి అనేటువంటి ఒక మంచి సంకల్పం, మంచి ఆలోచన. సాధారణంగా ఇది ఎవరికి రాదు. ఏంటంటే ఈ బర్త్డే అనగానే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని పిలవడం, బంధువులను పిలవడం, మిత్రులను పిలవడం, వాళ్ళకి విందులు వినోదాలు ఇవ్వడం అనేది పరిపాటి. కానీ అట్లా కాకుండా మరి విధి వర్తించి ఆయన చాలా, నాకు తెలిసి అయితే చాలా మంచి యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి మా పర్వతగిరి సతీష్ చాలా యాక్టివ్గా ఉండేవాడు. మరి ఆ యాక్టివ్గా ఉండేటువంటి సతీష్ విధి వర్తించి వ్యాధి అనేది సంక్రమించి నడవలేని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో, ఆర్థిక ఇబ్బందుల్లో మగ్గిపోతున్నటువంటి అందరినీ ఓదార్చాలి, అతనికి ఒక ఓదార్పు ఇవ్వాలి, అతనికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చంద్రపాల్ గారు అలాగే మార్గరెట్ గారు మంచి ఆలోచన చేయాలి. అంతకంటే వాళ్ళిద్దరికంటే ముఖ్యంగా మార్గరెట్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళ కొడుకు జాన్, కూతురు శాంతి నిరీక్షణ, అలాగే వాళ్ళ అల్లుడు, కూడలు, ఇదంతా అందరూ కలిసి ఒక మంచి ఆలోచన చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. వాళ్ళ ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఈ రోజు కోసం తన తల్లి, అత్త ఇక వాళ్ళ బర్త్డే కోసం రావడం, ఆయనకు ఓదార్పు ఇవ్వడం, సో వాళ్ళు ఇచ్చేటువంటి సహాయం ఆయన జీవితాంతం ఉండకపోవచ్చు, మరి ఇది ఒక స్ఫూర్తిదాయకం. మరి సతీష్కి అందించేటువంటి సహాయాన్ని వేరొకరు కూడా చూసి సహాయాన్ని అందించాలి, ఆయనకు మనోధైర్యాన్ని ఇవ్వాలి, ఆయన ఆయుస్సును పెంచాలి. నేను కూడా నాకు ఎలాంటి లోపం లేదు, నేను చాలా గొప్ప అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఆ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, నిజంగా తప్పకుండా ప్రశంసించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. ఈ కార్యక్రమం తప్పకుండా ఈ గోదావరికని చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమంగా చెప్పుకుంటూ, మరి కార్యక్రమానికి చేసినటువంటి చాలా మంది మరి ఇక్కడ సీనియర్ కళాకారులు ఉన్నారు. మా మ్యాజిక్ రాజా, మా పెద్దబాని శిక్ష, అలాగే వెంకటరాజన్ గారు, మా హరి గారు, మా అంజయ్య గారు, అలాగే వచ్చినటువంటి సర్పంచ్ కృష్ణవేణి, మరి అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి జరుపుకున్న మా అక్కకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు తన జన్మదినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఒక నిరుపేదకు సాయం చేసి, అలాగే నన్ను గుర్తించి, నా గెలుపుడు గుర్తించి ఇక్కడికి వచ్చి నాకు సన్మానం జరిపించినందుకు గాంధీ సార్ గారికి, మా అక్కకి, మా పెద్దలకి, మా అమ్మకి, మా డాడీకి థ్యాంక్ యూ.
మా మమ్మీ ఒక 60th బర్త్డే రోజు ఏదైనా చేద్దామా, ఏదైనా సెలబ్రేట్ చేసుకుందామా అని మేము ఒక 1 వీక్ నుంచి ఆలోచిస్తున్నాం. డాడీ వచ్చేసి చుట్టాలతో చేసుకోవడం, ఫ్రెండ్స్తో చేసుకోవడం, పిల్లలతో చేసుకోవడం కామన్. కానీ మనం మమ్మీ 60th బర్త్డే స్పెషల్గా మనం ఏమైనా డొనేషన్ ప్లాన్ చేద్దాము అంటే చైల్డ్ ఆర్ఫనేజెస్ చూసాము, ఓల్డ్ ఏజ్ చూసాము, అవన్నీ చాలాసార్లు చేసాము. అట్లా కాదు అని చెప్పేసి సతీష్ గారి గురించి మేము డిస్కస్ చేయడం జరిగింది. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒకవేళ సిక్ అయ్యి ఇన్కమ్ లేకపోతే ఆ ప్రాబ్లం ఎలా ఉంటుంది ఫ్యామిలీది అన్నది అందరికీ తెలుసు. అది 2 ఆడపిల్లలతోని వాళ్ళ వైఫ్ ఎంత కష్టపడుతుంది అన్నది మనం ఇమాజిన్ చేసుకోగలము. సో ఇది బెస్ట్ ప్లాన్ ఏమో, మమ్మీకి ఒక మంచి గిఫ్ట్గా అవుద్ది, వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు అవుద్ది అని చెప్పేసి ఒక చిన్న డొనేషన్ లాగా వచ్చి ఫ్యామిలీ అందరం వచ్చి ఇవ్వడం జరిగింది. అది ఒక బ్లెస్సింగ్గా మా మమ్మీకి ఇంకా బ్లెస్సింగ్స్ గాడ్ ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ, ఈ టైంని నాకు అంకుల్ వాళ్ళు, గాంధీ అంకుల్, మ్యాజిక్ రాజా అంకుల్, హరి అంకుల్ వీళ్ళందరూ కూడా వచ్చి ఇది సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ కు విద్యారత్న నేషనల్ అవార్డు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందరపు యాదగిరి గౌడ్కు ప్రతిష్టాత్మక విద్యారత్న నేషనల్ అవార్డు లభించింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ 9వ తెలంగాణ స్టేట్ కాన్ఫరెన్స్ లో ఈ అవార్డును ప్రదానం చేశారు. విద్యారంగంలో గత 34 సంవత్సరాలుగా ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ బహుజన సాహిత్య అకాడమీ హైదరాబాద్ ఈ జాతీయ అవార్డును అందజేసింది. విద్య, సేవా రంగం, సాంస్కృతిక రంగాల్లో విశేష సేవలు అందించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రముఖులకు ఈ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీఏ కమిషనర్ దేశాల భూపాల్, ఎంఆర్ఓల స్టేట్ ఉమెన్ ప్రెసిడెంట్ రాధా, బీఎస్సీఏ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా బందారపు యాదగిరి గౌడ్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జానపద గాయకుడు గిద్దే రామ్ నర్సయ్యతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అవార్డు అందుకోవడం పట్ల యాదగిరి గౌడ్ ఆనందం వ్యక్తం చేస్తూ ఇది తనపై మరింత బాధ్యత పెంచిందని, భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా విద్యా సేవలు, సమాజ సేవలు చేయడానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా విశ్వభారతి విద్యా సంస్థల హెడ్ మాస్టర్ తిరుపతి గౌడ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ట్రస్మా నాయకులు, బీఎస్సీఏ పెద్దపల్లి జిల్లా బాధ్యులు బాధ వెంకటేశం తదితరులు హర్షం వ్యక్తం చేశారు. బెస్ట్ విద్యారత్న నేషనల్ అవార్డు తెలంగాణ తెచ్చుకున్నది. చేసేటందుగా నేను చేస్తున్న ఎత్తుగడ బెస్ట్ విద్యారత్న నేషనల్ అవార్డు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.